వద్దనుకున్నావు కదా, ఇంకా నేను నీతో మాట్లాడను. నువ్వు బెస్ట్ డాడీవి అనుకున్నాను, కానీ బ్యాడ్ డాడీవి నువ్వు. ఐ హేట్ యు. అలా అనకు బేబీ. నువ్వు నన్ను హేట్ చేస్తే నేను తట్టుకోలేనురా. ఒక్కసారి డాడీ చెప్పేది వినరా. నేను వినను, నువ్వేం చెప్పద్దు. ఇక్కడున్న వాళ్ళెవ్వరికీ నీ మీద ప్రేమ లేదు ఖుషి. ఎవరి స్వార్థం వాళ్ళకి కావాలి అంతే. నిజమైన ప్రేమ నీకు మా దగ్గరే దక్కుతుంది. రా ఖుషి. నేను రాను. అమ్మా, నన్ను పంపించొద్దమ్మా. వాళ్ళతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకు చాలా భయంగా ఉందమ్మా. ప్లీజ్ అమ్మా. ఏంటి చూస్తున్నారు? ఎప్పుడు ఖుషి కోసం అంటూ ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కదా. ఇప్పుడు ఖుషి మీకు దూరం అవుతుంటే ఏం చేయకుండా అలా ఉండిపోయారు ఎందుకు? ఖుషి, నీకన్నా ఈ రాధే తనకి ముఖ్యమని మీ డాడీ ఎప్పుడో తేల్చేశారు. కానీ మాకు మాత్రం నువ్వే ముఖ్యం ఖుషి. అందుకే మీ డాడీతో ఇన్నేళ్లు పోరాడి నిన్ను దక్కించుకుంటున్నాం. రా ఖుషి, వెళ్దాం. రా ఖుషి. ఖుషి ఎక్కడికి రాదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరివి? ఖుషిని తీసుకెళ్లడానికి మాకు అన్ని హక్కులు ఉన్నాయి. నా అక్క కూతుర్ని నేను బాగా చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? ఖుషి రాను అంటున్నా వినకుండా లాక్కుని వెళ్ళాలని చూస్తున్నావు. నువ్వు తనకి ప్రేమను పంచుతావా? ఖుషి మీద చెయ్యి పడిందంటే చూడు. ఖుషి ఇక్కడే ఉంటుంది. నేనిక్కడ ఉన్నంత వరకు ఖుషిని ఇక్కడ నుంచి ఎవరూ తీసుకువెళ్ళలేరు. తీసుకెళ్ళనివ్వను. ఖుషీని కన్న తండ్రే మౌనంగా ఉన్నాడు. పరాయిదానివి నువ్వు రెచ్చిపోతున్నావేంటి? నీ అనుమతి ఎవరికి అక్కర్లేదు ఇక్కడ. నా మనవరాల్ని నేను తీసుకెళ్తాను. రా ఖుషి. భయపడకమ్మా. ఖుషిని తీసుకెళ్ళకండి. వద్దు. ఏంటి నీ గోలా? ఖుషి, భయపడకమ్మా. మీకు దండం పెడతాను. ఖుషిని తీసుకుని వెళ్ళకండి. భయపడకమ్మా. మీకు దండం పెడతాను. ఖుషిని శ్యామ్ గారికి దూరం చేయొద్దు. ఖుషి అంటే ఆయనకి ప్రాణం.
ఖుషి లేకుండా ఆయన బతకలేరు. దయచేసి ఖుషిని వదిలేయండి. మీ కోపం నా మీద అని నాకు తెలుసు. మీ అమ్మాయి స్థానంలోకి నేను రావడం మీకు నచ్చకపోతే నేను ఇప్పుడే ఆ స్థానాన్ని, ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాను. కావాలంటే ఆ నగలు నేనే దొంగతనం చేశానని ఒప్పుకొని మళ్ళీ జైలుకి వెళ్తాను. అంతకు మించిన శిక్ష ఏదైనా కూడా నేను అంగీకరిస్తాను. ఈ తండ్రి కూతుళ్ళని మాత్రం విడదీయొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటి శ్యామిది? ఖుషీని మాకు అప్పగిస్తానని అగ్రిమెంట్ మీద సైన్ చేశావు. మేం ఖుషీని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు గొడవ చేయనని మాటిచ్చావు. ఇప్పుడు తెలివిగా నువ్వు మౌనంగా ఉండి నీ భార్యని మా మీదకు ఉసుగొల్పుతున్నావా? ఇచ్చిన మాట తప్పడానికి నీకు సిగ్గుగా లేదా? మర్యాదగా మాట్లాడు రాజేంద్ర. మాట మీద నిలబడిన వాళ్ళకి నేనేంటి ఇచ్చేది మర్యాద? అవును, మీరు లాయరే కదా. అగ్రిమెంట్ ప్రకారం ఖుషి మాకే దక్కుతుందన్న విషయం ఈ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పండి. ఖుషీని తీసుకెళ్లే హక్కు నీకు లేదు. ఈ అగ్రిమెంట్ చెల్లదు. ఏం మాట్లాడుతున్నారు? దొంగతనం చేసింది రాధ కాదు అని నువ్వే ఒప్పుకుని రాధ మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకున్నావు. అంటే రాధ తప్పు చేయలేదని నీకు ముందే తెలుసు. తెలియడమేంటి? నువ్వే రాధని తెలివిగా ఈ కేసులో ఇరికించావు. శ్యామ్ని మోసం చేసి వాడి చేత అగ్రిమెంట్ మీద బలవంతంగా సంతకం పెట్టించావు.